వెల్కమ్ టు లర్నర్. ఈరోజు మనం ఏబీకి సంబంధించిన ముఖ్యమైన టాపిక్ రీసెంట్ ఇంపార్టెంట్ కేసు లా గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ తీర్పులు కేవలం పరీక్షకు మాత్రమే కాకుండా ప్రతి న్యాయ విద్యార్థి మరియు లా ప్రాక్టీషనర్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అనురాధ భూషణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఆర్టికల్ 90(21) కింద ఒక మౌలిక హక్కు అని ప్రకటించింది. ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మరియు రైట్ టు లైఫ్కి భాగమని స్పష్టం చేసింది. వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ. ఈ తీర్పులో కోర్టు తెలిపింది హిందూ సంతానానికి ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిపై సమాన హక్కు ఉంటుందని. నెక్స్ట్ ఇండో డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ మనోహర్ లాల్. ఇది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 కింద ఉన్న ల్యాప్సింగ్ ప్రొవిజన్ గురించి స్పష్టత ఇచ్చింది. రంజేష్ వర్సెస్ స్నేహ. ఈ తీర్పులో మ్యాట్రిమోనల్ కేసుల్లో మెయింటెనెన్స్ కోసం ఒక స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. షీమా కౌషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది నిర్భయ కేసు ఎగ్జిక్యూషన్లో వేగంగా న్యాయం జరిగేలా స్పష్టం చేసిన కీలక తీర్పు. నెక్స్ట్ లిమిటెడ్ కోల్ నితిషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మహిళా అధికారులకు కూడా పర్మనెంట్ కమిషన్స్ ఇన్ ఆర్మీ ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అమెజాన్ వర్సెస్ ఫ్యూచర్ రిటైల్. ఈ కేసులో ఎమర్జెన్సీ ఆర్బిట్రేషన్ కూడా భారత న్యాయంలో బైండింగ్ అని ప్రకటించింది. పతంజలి ఆయుర్వేద్ వర్సెస్ మీనాక్షి నంద్వానా. ఈ తీర్పు కన్జ్యూమర్ లా కింద మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్పై చర్య తీసుకోవచ్చని తెలిపింది. నెక్స్ట్ కెనరా బ్యాంక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. బ్యాంక్ లాకర్ థెఫ్ట్ కేసుల్లో ఎవరి బాధ్యత ఉంటుందో ఈ తీర్పు స్పష్టం చేసింది. ఫార్మర్ ప్రొసెస్ కేసు. సుప్రీంకోర్టు ఫార్మ్స్ లాను ఇంప్లిమెంటేషన్కు తాత్కాలికంగా నిలిపివేసింది. నెక్స్ట్ హిజబ్ కేసు. ఐషత్ షిఫా వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఈ తీర్పులో విద్యా సంస్థలో హిజబ్ ధరించడంపై సుప్రీంకోర్టు కొనసాగించింది. కౌశల్ కిషోర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. పబ్లిక్ ఆఫీసర్లు చేసే వ్యాఖ్యలు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘించవచ్చని కోర్టు పేర్కొంది. విజయ్ మండలాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఉన్న కఠినమైన ప్రొవిజన్స్ రాజ్యాంగబద్ధమని అప్పీల్ చేసింది. నెక్స్ట్ బీలా ఎం త్రివేది వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. క్రైస్తవ మహిళల విడాకుల చట్టంలో ఉన్న భేదభావాన్ని స్ట్రైక్ డౌన్ చేసింది. నెక్స్ట్ అరుణ్ కుమార్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ని బలపరిచిన తీర్పు ఇది. చేతన్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సెడిషన్ లాను సెక్షన్ 124A ఐపీసీను తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సేమ్ సెక్స్ మ్యారేజ్ను కోర్టు లీగలైజ్ చేయలేదు కానీ పార్లమెంట్ పరిధిలో చర్చించాలని సూచించింది. అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అనిమల్ వెల్ఫేర్ మరియు సాంస్కృతిక హక్కులు మధ్య సంతులనం తీసుకొచ్చిన తీర్పు. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్పై జరుగుతున్న సవాల్. కేసు ఇంకా కొనసాగుతుంది. రైట్ టు యుథనేషియా కేసు. ప్యాసివ్ యుథనేషియా ప్రక్రియను సులభతరం చేయమని ఆదేశించింది. సస్టైనబుల్ మైనింగ్ కేసు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం కఠినమైన మైనింగ్ నిబంధనలను ఆమోదించింది. డిజిటల్ ప్రైవసీ కేసు. రైట్ టు ప్రైవసీ పరిధిని ఆర్టికల్ 21 కింద విస్తరించింది. క్లైమేట్ జస్టిస్ కేసు. భారతదేశంలో క్లైమేట్ కమిట్మెంట్ను కఠినంగా అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కొలీజియం సిస్టమ్ ఫర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ను తిరిగి ధృవీకరించింది. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అడల్టరీ భర్త లేదా భార్య వ్యభిచారం నేరం కాదని డిక్రిమినలైజ్ చేసింది. నెక్స్ట్ జస్టిస్ కేస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆధార్ వ్యాలిడిటీపై ముఖ్యమైన తీర్పు. ఆధార్ కాన్స్టిట్యూషనల్ అని అప్పీల్ చేసింది. అరుణ్ గోపాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. వర్చువల్ కోర్ట్ ప్రొసీడింగ్స్ను ప్రారంభించడానికి మార్గం సుగమం చేసింది. అన్ని కేసులు ఏబీ పరీక్షలో మాత్రమే కాదు, భారత రాజ్యాంగం మరియు న్యాయ వ్యవస్థ పరిణామం అర్థం చేసుకోవడంలో కూడా కీలకమైనవి. మీరు లా స్టూడెంట్ అయితే ఈ కేసులో తప్పనిసరిగా రివైజ్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్. జై హింద్.